పవన్ కళ్యాణ్‌పై రాళ్లతో దాడి జరిగిందని తెలిసి మీడియా ముందుకు వచ్చినారట రోజా. ఏం మాట్లాడారో మీరే తెలిస్తే షాక్ అయిపోతారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ఇటీవల రాళ్లతో దాడి జరిగినటువంటి సంగతి తెలిసిందే. ఈ విషయంపై అందరూ ఎంతగానో షాక్ అయిపోయారు. అసలు నిజంగా ఇంత దారుణమైనటువంటి విషయంలో మరి ఎందుకు జరుగుతుందో నాకైతే అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్‌పై రాళ్ల దాడి జరిగిందని తెలిసి మీడియా ముందుకొచ్చినటువంటి రోజా దీనికి కారణం వైసీపీ అనేసి చెప్తున్నారు కానీ ఎవరు ఏంటి అనేది ఇంకా తెలీదు. కాబట్టి ఒక వ్యక్తిగా మరి అలాంటి ఒక వ్యక్తికి ఇబ్బందికరంగా జరగడం బాధగానే అనిపిస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం నాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది నాకు అనిపించడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియా సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. కాబట్టి వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో వైరల్‌గా మారుతోంది. సో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎంతో చక్కగా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి రోజా గారు మీడియా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన విషయం గురించి ఇలా చెప్పడం అయితే అందరూ షాక్ అయితున్నారు. రోజా గారికి ఇప్పుడు తన నియోజకవర్గం నుంచి టికెట్ కన్ఫర్మ్ అవ్వడంతో అందరూ చాలా షాక్ అయితున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గట్టిగా ఆమెకు డిఫీట్ చేయడానికి ఎవరో ఒక అభ్యర్థిని నిలపాలని అయితే కోరుకుంటున్నారు. అందుకే ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి సంబంధించే విషయం అయితే ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక రాబోయే రోజుల్లో భారీగా విజయం సాధించి పవన్ కళ్యాణ్ భారీ నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఎదురు చూస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయాలు కూడా ఎంతగానో సెన్సేషన్ అవుతోంది. అందుకే ప్రేక్షకులు కూడా మరిప్పుడు పవన్ కళ్యాణ్‌పై జరిగిన దాడిపై వైసీపీ వాళ్ళే కారణమంటూ చెప్తున్నట్టుగా సమాచారం అందుతోంది.